Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. బంగారం ధరలు అనేసరికి మనందరికీ గుర్తే ఉంటుంది. ఖచ్చితంగా బంగారం అనే పేరు వినగానే ఎప్పుడైనా కూడా పెరుగుదలకు సంబంధించినటువంటి వార్తలు మనం చూస్తుంటాం. మన చిన్నప్పటి నుంచి చూసినా, గత కొన్ని సంవత్సరాల నుంచి చూసినా, ఎప్పుడు చూసినా కూడా బంగారం అనేది గతంలో ఒక 50 ఉంటే తర్వాత 70 అవ్వడం, 70 ఉంటే 90 అవ్వడం, 90 ఉంటే 1,00,000 అవ్వడం ఇలా జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా 51,000 రూపాయల మేరకు తగ్గుదల కనిపించింది బంగారం. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇంత దారుణంగా బంగారం వెనక్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు బంగారం నిజంగానే 51,000 తగ్గిందా? అసలు ఏం జరిగింది? ఎందుకు అంత భారీగా తగ్గుదల నమోదు చేసింది? బంగారంలో ఈ రకమైనటువంటి ఒడిదుడుకులకు కారణాలేంటి? ఇంకా రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరలు బాగా తగ్గేటువంటి అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏం జరగబోతుంది? ఇప్పుడు ఎలా తగ్గిందనేది కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా బంగారం ధర గత కొన్ని నెలల క్రితం మనందరికీ తెలిసిందే, ఒకానొక సందర్భంలో 2 లక్షలు టచ్ అయిపోతుందేమో అనేటువంటి పరిస్థితి వరకు మనం చూసాం. అంత పరుగులు పెట్టింది కొన్ని నెలల క్రితం. అంతే, ఆల్మోస్ట్ ఇక్కడ 1,92,000 వరకు వెళ్ళింది తులం బంగారం గరిష్టంగా 10 గ్రాములకి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 1,42,000 వరకు వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 50,000 అటు ఇటుగా తగ్గుదల బంగారం మనకు కనిపించింది. సో ఇంత హెవీగా తగ్గడానికి కారణాలు ఏంటి అని చూస్తే దీంట్లో కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, డాలర్ క్రమంగా బలపడుతూ రావడం. అక్కడ ఇరాన్తో యుద్ధం జరిగినా, ఇంకే ఇతరత్ర యుద్ధాలు జరిగినా కూడా డాలర్ విలువలో మాత్రం ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకపోవడం, రూపాయి విలువ క్షీణించడం. మనమంతా కూడా గోల్డ్ను ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంకా క్రమంగా డాలర్ ఒడిదుడుకులు అనేది కూడా మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. అండ్ వడ్డీ రేట్ల భయం అనేది కూడా బంగారం పతనానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. డాలర్ బలపడడంతో కూడా ఒత్తిడి వస్తుంది. ఇంకొకటి, ఫెడ్ సంకేతాలతో అప్రమత్తం. అండ్ ప్రధానంగా ఈ ఏఐ వచ్చిన కాడ నుంచి అంతకుముందు ఎక్కువ గోల్డ్ కొనడానికి ఆసక్తి చూపించేవారు, అంటే ఇన్వెస్టర్లు. మనకు సాధారణ ప్రజలైతే ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనుక్కుంటారు. ఇప్పటికీ మన రూరల్ ఏరియాలో బంగారం కొనడం అంటే అదొక పెద్ద ప్రెస్టేజ్గా లేకుంటే ఆస్తిగా భావిస్తారు. అలవాటు ఉంది ఇంకా. బట్ ఇన్వెస్టర్లు అలా ఉండదు. సిచ్యువేషన్ బట్టి వారికి ఏదైతే లాభాలు తెచ్చిపెడుతుంది, మార్కెటింగ్ ఆలోచనల మేరకు కొనుగోళ్ళు ఉంటాయి. ఎప్పుడైతే ఏఐ ఎంటర్ వచ్చేసిందో ఆ తర్వాత బంగారం కంటే కూడా స్టాక్ మార్కెట్లకు సంబంధించినటువంటి మిగతా ఇన్వెస్ట్మెంట్ల పైన వీళ్ళ దృష్టి ఎక్కువగా పడింది. దానివల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి, షార్ట్ టర్మ్లో ఉంటాయి, వేగంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏఐ రంగం అనేది కూడా బంగారం పతనానికి కారణంగా మారుతుంది. ఇన్వెస్టర్లందరూ కూడా ఇప్పుడు బంగారం నుంచి ఏఐ వైపు ఆ ఏఐ నేపథ్యంలో వచ్చినటువంటి మార్కెట్ల వల్ల వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఇది బంగారం ప్రస్తుత తాజా పరిస్థితి. మరి ఇది ఇంకా తగ్గుతుందా? మనం గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇంత తగ్గుదల అయితే ఎప్పుడు కనిపించలేదు. పెరుగుతూనే వచ్చింది. తగ్గితే 5,000, 10,000 తగ్గుతూ అక్కడ కన్సిస్టెన్సీగా ఉంది. కానీ 1,92,000 వెళ్ళిన గోల్డ్ మళ్ళీ 1,42,000 దగ్గరకు వచ్చి స్టిల్ అక్కడ అటు ఇటుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని చాలా రేర్గా చూసేటువంటి అంశం. మరి భవిష్యత్తులో దీని ధర ఎలా ఉంటుందని అంటే నిపుణులు చెప్తున్నానంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణంగా బంగారం, ఎందుకంటే ప్రధాని మోదీ గారు కామెంట్ చేసిన తర్వాత కూడా 1 ఇయర్ కొనకుండా వదిలేయండి అని చెప్పేసి అన్నప్పుడు కూడా కొంత దాంట్లో మార్పు చేర్పుల ఎఫెక్ట్లు అనేవి కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఎప్పుడైతే ఒకసారి మిగతా అంతర్జాతీయటువంటి పరిస్థితులు, ఈ యుద్ధ మేఘాలు, ఇరాన్, అమెరికా లాంటి దేశాలు కాకుండా ఇంక ఇతర ఇజ్రాయెల్, వేరే దేశాలు కూడా, అలాగే కరువు కాటక లాంటి పరిస్థితులు అండ్ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాలు కూడా పెరిగి ఒక్కసారిగా కనుక ప్రపంచ దేశాల్లో ఏమైనా ఒడిదుడుకులు కనుక మొదలైనట్లయితే అది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. ఆల్రెడీ ఆ లైన్లో చాలా దేశాలు ఉన్నాయి. వెంటనే మళ్ళీ గోల్డ్ పికప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు పికప్ అవుతుందో తెలియదు, కానీ విపరీతంగా పికప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 1,42,000 ఉన్నటువంటి తులం బంగారం ధర ఇది 1,00,000కు తగ్గేటువంటి అవకాశం అయితే ఉండదు. మరి అంతకు మించి పెరుగుతుందా అంటే ఖచ్చితంగా మనం రోజు చూస్తున్నాం. ఒకరోజు 2,000 పెరుగుతుంది, ఒకరోజు 2,000 తగ్గుతుంది, అలా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ ఇటు 1,00,000కు తగ్గదు, అటు 2 లక్షలు కూడా ఇప్పుడు పోయేటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పరుగులు పెట్టి బంగారం అనేది 1,80,000, 90,000 మార్కును కూడా దాటేటువంటి అవకాశం అన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒకసారి ఓవరాల్గా మనం చూసినటువంటి ఈ వివరాలు అయితే అందరినీ షాకింగ్ గురి చేస్తున్నాయి. 51,000
రూపాయను బంగారం మీద తగ్గి స్టిల్ అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ తగ్గుదల అసలు అలా అప్పుడు సడన్గా ఎందుకు పెరిగింది, మళ్ళీ సడన్గా ఇప్పుడు ఎలా ఎందుకు తగ్గింది రోజువారీ? మరి దీనికి ఒక పర్టికులర్గా ఒక పాయింట్ దగ్గర గోల్డ్ ఆగేటువంటి పరిస్థితి ఉంటుందా? మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.